సాయికృష్ణ హత్య మీద ఈరోజు విజయవాడలో ఆర్డీఓ సమక్షంలో జరిగిన మెజిస్ట్రియల్ విచారణకు హాజరైన తర్వాత సాయికృష్ణ వాళ్ళ తల్లిగారు మీడియాతో మాట్లాడుతూ పాపం ఆమె మరోసారి తీవ్రంగా రోధించారు. ఇప్పటికీ నా కొడుకు బూడిద కూడా ఇవ్వలేదు, నాకేమొద్దు, మీరు న్యాయం చేస్తారని నమ్మకం ఎటూ లేదు, కనీసం నా కొడుకు బూడిదైనా ఇవ్వండి, నేను వెళ్ళి కార్యక్రమాలు చేసుకుంటాను అని చెప్పి ఆమె తీవ్రంగా రోధించుకుంటూ, నా కొడుకును చంపిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా బయటనే ఉన్నారు, నా కొడుకు హత్య వెనక పెద్దలు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు, వాళ్ళని ఎందుకు అరెస్టు చేస్తలేరు, చివరికి దీని మీద ఫైట్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని కూడా చంపే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు బూడిద కనుక ఇవ్వకపోతే నేను కూడా నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని బూడిదైపోతాను అని చెప్పి ఆమె తీవ్ర ఆవేదనతో, బాధతో పాపం రోధిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు. నీ కొడుకు క్రిమినల్ అని, రేపిస్టు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా అని చెప్పి కొందరు జర్నలిస్టు మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఏమైనా మాట్లాడతారు, ఎన్నైనా మాట్లాడతారు, ఎందుకంటే మేము కాపులం అని చెప్పి ఒక ఫీలింగ్తో ఆయనకు ఓట్లు వేసాం కదా, ఓట్లు వేసినందుకు మాకు ఈ శాస్త్రి జరగాలే, ఆయనకు ఫ్యానే, పవన్ కళ్యాణ్కి ఫ్యానే నా కొడుకు, పిచ్చి ఫ్యాను, క్రిమినల్ అని అంటున్నారు పోలీసులు, రౌడీ షీట్ అంటున్నారు, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అంట, ఫ్యానే, తగిన శాస్త్రీయ జరిగిందిలే అని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేశారు. సో ఆ రేప్ అనే కేసు మీద ఏమైనా స్పందిస్తారామో మీరు అని చెప్పి మరో మీడియా రిపోర్టర్ ఒక ఆమె అడిగిన ప్రశ్నకు ఆ ఆడియో మొత్తం మీరు విన్నారు కదా, అవును, ఆ రేప్ కేసు అనేది అయితే ఏ కోర్టులో ఉందో, ఎక్కడుందో మీరు చూపించండి, అప్పుడు వాడి మీద కేసు పెట్టిన అమ్మాయి మొత్తం ఆడియో మీరు విన్నారు, లోకం మొత్తం వినింది కదా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ జీవితంలో ఉంది, అటువంటిప్పుడు మళ్ళీ ఎందుకు ఆమెను ఇంకో మీడియా ముందుకు తీసుకొచ్చి నాశనం చేసే ప్రయత్నాలు చేస్తారు అని చాలా వ్యాలిడ్గా మాట్లాడారు ఆమె. ఆ ఆడియో వచ్చినటువంటి మళ్ళీ 2-3 రోజులకే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రేపిస్టు, క్రిమినల్ అన్నాడు కదా మీ కొడుకును అంటే, దానికి అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా సిస్టమ్, వ్యవస్థలు, ఓటు వేసినందుకు మాకే బుద్ధి రావాలి, మేమే బుద్ధి తెచ్చుకుంటూ ఉన్నాం, నాకు సరే వీళ్ళతో నాకేమొద్దు, నా కొడుకు బూడి తెప్పిస్తే మేము వెళ్ళి మిగతా కార్యక్రమాలు చేసుకుంటాము అని చెప్పి పాపం ఆమె అయితే తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు.